మెట్రో ముందడుగు. విజయవాడ ప్రాజెక్టుకు కూడా త్వరలో అనుమతి అయితే రాబోతోంది. మొత్తంగా రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులకు కదలిక వచ్చింది. విశాఖపట్నం సమగ్ర ప్రాజెక్టు నివేదికకు సంబంధించి ముందడుగు పడింది. కొన్ని మార్పులు, చేర్పులు తర్వాత దీనిపై కేంద్రం నుంచి త్వరలో మరింత స్పష్టత రానుంది. విజయవాడ మెట్రోకు కొన్ని సవరణలు పరిశీలిస్తుంది. దీనికి త్వరలోనే ఆమోదం తెలపబడుతుందని చెప్పారు. 2 నగరాల్లోనూ 2 దశల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు ప్రారంభం అయితే కాబోతూ ఉన్నాయన్నమాట. వీటిలో మొదటి దశ పనులకు 2 చోట్ల కలిపి 22,500 కోట్లు అధికారులు అయితే అంచనా వేశారు. విశాఖ ప్రాజెక్టుకు 11,448 కోట్లు, విజయవాడ ప్రాజెక్టుకు 11,009 కోట్లు అయితే ప్రతిపాదించారు. ఈక్విటీ షేర్లో సగానికి కేంద్రం అయితే చేయబోతుందన్నమాట. మెట్రో రైలు కొత్త పాలసీలో 2017 ప్రకారం విశాఖ ప్రాజెక్టుకు మొత్తం ఈక్విటీ షేర్ 40%లో కేంద్రం 20% వాటా సమకూర్చేందుకు అంగీకరించింది. మిగతా 20% నిధులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. తొలి దశలో 11,498 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్టు అంచనా వ్యయంలో 40% ఈక్విటీ షేర్గా నిర్ణయించడం అయితే జరిగిందనమాట. ఇక విశాఖలో తొలి దశలో 3 కారిడార్లు అయితే ప్రారంభించబోతున్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు కూడలి ఒకటి, అదేవిధంగా రెండోది గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు, మూడోది తాటి చెట్ల పాలెం నుంచి చిన్న వాల్తెర వరకు కలిపి మొత్తంగా 46 కిలోమీటర్ల కారిడార్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 30 కిలోమీటర్లు మరో కారిడార్ ప్రారంభించారు. ఇందుకోసం దాదాపు 6,000 కోట్లు అవుతున్నాయి. సో విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతున్నది. తొలి దశలో కొమ్మాది, భోగాపురం మధ్య కారిడార్ కేంద్రం ఆమోదం కోసం యత్నిస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇక విజయవాడ దుర్గగుడి వరకు కారిడార్ అయితే విస్తరించబోతున్నారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు 2 ప్రధాన ఎలివేటెడ్ కారిడార్లు అయితే ఉన్నాయి. దుర్గగుడి వరకు విస్తరించే విషయాన్ని అయితే కేంద్రం పరిశీలిస్తుంది. ఇందుకు అధికారులు ప్రాథమికంగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. మొత్తంగా పిఎన్బిఎస్ నుంచి గన్నవరం, పెనమలూరు వరకు వేరువేరుగా 2 కారిడార్లు అయితే మొదట ప్రతిపాదించారు. దుర్గగుడి వరకు వాటిని విస్తరించి బస్టాండ్ మీదుగా వెళ్ళేలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అయితే నిపుణులు చెప్తున్నారన్నమాట. దుర్గగుడి ముందు రోడ్లో తగినంత ఖాళీ స్థలం లేదని, ప్రైవేట్ స్థలాల సేకరణ ద్వారా వ్యయంతో కూడుకుందని చెప్పారు. రెండో దశలో బస్టాండ్ నుంచి రాజధాని అమరావతి వరకు కారిడార్ అయితే ప్రతిపాదించారు. ఇందుకోసం 14,000 కోట్లు అంచనా వేశారన్నమాట. సో మొత్తంగా చూసుకుంటే తెరుచుకున్న విశాఖ మెట్రో టెండర్లు. విశాఖ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం పచ్చ జెండా ఊపడంతో పనులకు పిలిచిన టెండర్లు తెరిచేందుకు మార్గం సుగమైంది. 2 నగరాల్లోనూ కూడా పనులకు టెండర్లు పిలిచిన డిపిఆర్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నదని అధికారులు ఇప్పటివరకు టెండర్లు అయితే తెరవలేదన్నమాట. ఇప్పుడు టెండర్లు అయితే పిలుస్తున్నారన్నమాట. సో ఎట్టకేలకు ఏపీకి 2 మెట్రో ట్రైన్లు అయితే వస్తున్నాయి, విజయవాడ, విశాఖకి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.